హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. హెచ్పిసిఎల్కి సంబంధించి 600 ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి 16 ఫిబ్రవరి స్టార్ట్ అయిందనమాట. ఇంకా 2 మార్చ్ 2026 ఈజ్ ద లాస్ట్ డేట్. ప్లస్ ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక 62 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే చూసుకుంటే మనకి తెలంగాణ స్టేట్కి సంబంధించి కూడా ఒక 22 దాకా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కాబట్టి ఎవరైతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచెస్ 60% మొత్తం అగ్రిగేట్తో పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి 50% అనేది సరిపోతుంది అనమాట అప్లై చేసుకునే దానికి. ఇదైతే మనకి జాబ్ కాదనమాట, పర్మనెంట్. 1 సంవత్సరం ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెషర్స్కి అనమాట. ఆ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మీకు సంవత్సరం పాటు నెలకి 25,000 రూపీస్ వరకు కూడా స్టైఫెండ్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా చూసుకుంటే మనకి ఏజ్ అనేది ఏజ్ ఇంటూ 25 అంటే 18 నుంచి 25 సంవత్సరాలు అనమాట. 2 మార్చ్ 2026 ఏజ్ మనకి కట్ ఆఫ్ డేట్. ఇంకా కూడా మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ కాబట్టి వాళ్ళకి 30 ఇయర్స్ వరకు అవకాశం అయితే ఉంటుంది. ఓబీసీ ఎన్సీలు వాళ్ళకి 3 ఇయర్స్ కాబట్టి 28 అంటే 28 సంవత్సరాల వరకు వాళ్ళకు కూడాను అవకాశం అయితే ఉంటుంది అనమాట. ప్లస్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే ఈ యొక్క ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో బీఈ బీటెక్ చదివిన వాళ్ళు 1 ఏప్రిల్ 2023 తర్వాత ఎవరైతే పాస్అవుట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. 1/4/2023 ఆ తర్వాత పాస్అవుట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. దానికి ముందు వాళ్ళకైతే ఇది అవకాశం అయితే లేదనమాట. వాళ్ళు కూడాను ఎక్కడ కూడా అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకోకుండా ఫ్రెషర్స్ అయితే అయి ఉండాలన్నమాట. ప్లస్ ఇంకా ఈ వేకెన్సీస్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి ఫీజు కానీ లేదనమాట. మీకు వచ్చినటువంటి అగ్రిగేట్ పర్సంటేజ్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే కాల్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. మొదట రిజిస్టర్ అయ్యి తర్వాత లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. అఫీషియల్ లింక్ ఫర్ అప్లికేషన్ అనమాట. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ అయితే అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి సైన్ అప్ అనే ఒక లింక్ అయితే ఇచ్చారనమాట. దీని మీద క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వాలి. ఈ విధంగా ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టిన కంపల్సరీగా మనం ఫిల్అవుట్ చేసుకోవాలి. ఇక్కడ కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చారు, ఇవైతే మనం యూజ్ చేయకూడదు అనమాట. అలాగే మనకి లేటెస్ట్ బ్రౌజర్స్ అయితే యూజ్ చేసుకోవాలి. ఇక్కడైతే మన మీకు ఫస్ట్ నేమ్ అనమాట, ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్. మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు, లేదంటే కనుక ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. స్టార్ మార్క్ లేదు వీటన్నిటికీ ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. 40 క్యారెక్టర్స్ లోపు ఉంటే కనుక మీ నేమ్. ఫ్రెండ్స్ ఇదైతే మన ఫోటో ఐడి ప్రకారం ఈ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. సపోజ్ ఆధార్ కానీ ఇంకేదైతే మన డాక్యుమెంట్స్ మనం అక్కడ తీసుకెళ్తామో ఇంటర్వ్యూస్ కానీ దానికి సంబంధించి. ఫ్రెండ్స్ అలాగే మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి, కన్ఫర్మ్ అయితే చేయాలి సెకండ్ టైం. అలాగే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, కన్ఫర్మ్ చేయాలి సెకండ్ టైం. ఇక్కడ క్లిక్ హియర్ టు వెరిఫై అని ఉంది, దీని మీద క్లిక్ చేసి ఓటీపీ వస్తుంది, వెరిఫై చేయాలి. క్యాప్చర్ బాక్స్ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ అనే బటన్ ఉంది ఇక్కడ, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్కి సంబంధించి మనకి ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట, అంటే మోడిఫై చేసుకున్న తర్వాత అవకాశం ఉంది. సో జాగ్రత్తగా చెక్ చేసుకుని అన్ని ఫీల్డ్స్ మనం వర్క్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మన రిజిస్ట్రేషన్ ఫామ్. మీరు గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఇప్పుడు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రెష్గా ఆ యొక్క క్రెడెన్షియల్స్తో మీరు ఇక్కడ లాగిన్ అయితే అవ్వచ్చు. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి సైన్ ఇన్ అయితే అవ్వాలి. ప్లస్ మనకి లాగిన్ ఫామ్లో ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత మన ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వచ్చిందనమాట. ఇక్కడ వెరిఫై అయితే చేసుకోవాలి మనం. ప్లస్ ఇక్కడ ఏంటంటే పైన మనం ఏదైతే గతంలో పెట్టిన అప్లికేషన్స్ వస్తాయి, కిందకు వచ్చేస్తే యాక్టివ్గా ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి అనమాట. ఇదైతే మనకి GAT అంటాము, అంటే మనకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్ అనమాట, GAT ఇది అనమాట. మనం ఇక్కడ క్లిక్ హిట్ అప్లై అని ఉంది. ప్లస్ దీనికి అప్లై చేసుకోవడానికి ఒక రెజ్యూమ్ అంటే ఒక బయోడేటా ఏదైతే ఉందో లేటెస్ట్ అది ఒకటి మన 1 MB వరకు కూడాను ఆ యొక్క PDFలో కానీ లేకపోతే ఈ యొక్క వర్డ్ డాక్యుమెంట్లో కానీ ఆ యొక్క ఫైల్ని మనం రెడీ చేసుకొని పెట్టు. అలాగే ఫోటోగ్రాఫ్ కావాలి, సిగ్నేచర్ కూడా మనకి అవసరం అవుతుంది అనమాట దీనికి అప్లై చేసుకునే దానికి. ఓకే అనాలి. ప్లస్ ఇక్కడైతే మనకి NAS ఎన్రోల్మెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ అయితే చేసుకోవాలి. మీకు కనుక గతంలో కనుక ఈ యొక్క NASలో అకౌంట్ ఉంటే ఓకే, ఇక్కడ ఎంటర్ అయితే చేసి, లేదంటే కనుక మనం ఒక వీడియో అయితే చేసామన్నమాట NAS 2.0 ఎన్రోల్మెంట్ ప్రాసెస్ కోసం. అది చూసి మీరు ఈజీగా ఫ్రీగా ఆ యొక్క ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు కనుక లాగిన్ అయిపోతే ఇక NAS 2.0లోకి ఇక్కడ స్టార్టింగ్లో ఎన్రోల్మెంట్ ఐడి అని ఉంటుంది అనమాట. ఇదైతే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట స్టార్టింగ్లో. ప్లస్ ఇక్కడ నెక్స్ట్ మీ నేమ్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది. ఇక మీకు ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, అలాగే మీకు మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, అలాగే యాక్చువల్ కేటగిరీ అనమాట. మీ యొక్క కేటగిరీ ఏంటనేది
అంటే యూఆర్ఆ ఎస్సీని ఎస్టీని ఓబీసీ నాన్ సి అది ఎన్సీఎల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లయింగ్ యాజ్ కేటగిరీ మీరు ఇప్పుడు దేనికి అప్లై చేస్తున్నారని సెలెక్ట్ అయితే సపోజ్ మీరు ఓబీసీ ఎన్సీఎల్ సెలెక్ట్ చేసుకొని మీరు అన్రిజర్వ్డ్గా అప్లై చేయొచ్చు, లేదంటే ఓబీసీ ఎన్సీఎల్ కూడా అప్లై అయితే చేయొచ్చు అనమాట. సో ఇలాగ సెలెక్ట్ అయితే మీరు చేసుకోవాలి. యు ఆర్ అప్లయింగ్ అండర్ రిజర్వ్డ్ కేటగిరీ విత్ రిలేటెడ్ స్టాండర్డ్ ఇలాగ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే చూసుకుంటే మీకు సబ్ కేటగిరీ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అంటే ఓబీసీలో మీరు ఏంటనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. జెండర్ మీరు మేల్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇంక పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోవాలి, దానికి సంబంధించినటువంటి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మిగతా వాళ్ళు అయితే అవసరం లేదండి. స్టార్ మార్క్ పెట్టిన తప్పనిసరిగా ఫిల్ అవుట్. దీనికి అయితే మన స్టార్ మార్క్ లేదనమాట, వీటిని మనం వదిలేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మొదట ఇయర్ తర్వాత మంత్ డే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. దీనికి సంబంధించి వచ్చేసరికి మనకి ఇందాక చెప్పినట్టుగా 18 to 25 ఇంకా కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికబుల్ అయితే మనకి అవుతాయి అన్నమాట. సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకున్న తర్వాత రిలీజియన్ ఏదైతే ఉందో మీది సెలెక్ట్ అయితే చేసుకో. ఆధార్ కార్డ్ నెంబర్ అనమాట, స్టార్ మార్క్ లేదు ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే అలాగే పాన్ కార్డ్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే లేదనమాట. టైప్ ఆఫ్ ఐడి ప్రూఫ్ ఇవాళ కనుక మీరు ఆధార్ కాకుండా ఇంకేదైనా వేరే ఇవ్వాలనుకుని ఓటర్ ఐడి ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఏదైనా ఉంది అని సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకుని ఐడి ప్రూఫ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంకా సిటిజన్షిప్ ఇండియన్ సెలెక్ట్ అయితే చేయాలన్నమాట. మిలిటరీ స్టేటస్ మీరు మ్యారీడ్ అన్మ్యారీడా అనేది ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడాను ఆర్ యూ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ ఆఫ్ హెచ్పిసిఎల్ మీరు కనుక ఈ యొక్క హెచ్పిసిఎల్ ఆల్రెడీ ఎంప్లాయీ అయితే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. హ్యావ్ యూ వర్క్డ్ విత్ యాజ్ ఈ అంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్ గతంలో కనుక మీరు ఎప్పుడైనా వర్క్ చేసి ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. సో చేస్తుంటే కనుక దానికి యాడ్ నెంబర్ అయితే ఇవ్వాలి, లేకపోతే నో పెడితే అడగదనమాట. ప్లస్ దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు కానీ ఇంటిమేషన్ ఛార్జెస్ కానీ ఎవరికి ఏది లేదనమాట, జీరో ఫీజు. సో ఈ వ్యాలిడేట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మెయిలింగ్ అడ్రస్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఏవైతే ఇవన్నీ మనం యూజ్ చేయకూడదు అనమాట. సో మనకి సర్వర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇవి యూజ్ చేయకుండా మీ యొక్క డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, కంప్లీట్ అడ్రస్, స్ట్రీట్, డిస్ట్రిక్ట్, స్టేట్, అలాగే మీ యొక్క కరెంట్ సిటీ మీరు ఇప్పుడు ఏ సిటీలో ఉంటున్నారు, అలాగే మీ ఏ స్టేట్లో కరెంట్ ఉంటున్నారు అనేది ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా అయితే వస్తుంది అనమాట. ఇంకేదైనా ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే లేదనమాట. ఇంకా కూడా ప్రిఫర్డ్ స్టేట్ ఆఫ్ ట్రైనింగ్ అనమాట. మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారు అనేది, సపోజ్ ఆంధ్రప్రదేశా లేకపోతే తెలంగాణనా ఏంటి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టుగా వేకెన్సీస్ అనేవి అన్ని స్టేట్స్లో కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 62 ఉన్నాయి, అలాగే తెలంగాణలో ఒక 22 ఉన్నాయి. అవి కాకుండా ఇతర స్టేట్స్లో కూడా మనకి ఉన్నాయన్నమాట, చూసుకోవచ్చు. సో మీరు దేనికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో అది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. వ్యాలిడేట్ చేసుకొని నెక్స్ట్కి అయితే మనం వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ఎవరైతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో సివిల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానిక్ ఓన్లీ ఈ 4 బ్రాంచెస్ అనమాట. అది కూడా 1/4/2023 ఆ తర్వాత పాస్ అయినటువంటి ఆ యొక్క ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. మిగతా వాళ్ళ క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ఇంజనీరింగ్ ప్రాయర్ అంటే ముందు, దీనికి ముందు ఎవరైతే పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళకి దెర్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అప్రెంటిస్ ట్రైనింగ్ అని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో 1/4/2023 ఆ తర్వాత పాస్ అవుట్స్ 60% అనమాట యూఆర్ ఓబీసీ వాళ్ళకి. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 50% అనేది సరిపోతుంది. ఒక సిజిపిఏ సిస్టంలో ఉంటే కనుక దానికి ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి అయితే మార్చుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. డ్యూరేషన్ ఇయర్ అనమాట, ఎన్ని సంవత్సరాలు చదువుకున్నారు. ఇక్కడ ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట మెన్షన్ అయితే చేయాలి. అలాగే చూసుకుంటే ఇక్కడ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ జాయినింగ్ అనమాట. మీరు ఏ సంవత్సరం జాయిన్ అయ్యారో, ఎప్పుడు కంప్లీట్ అయ్యింది అనేది ఇక్కడ క్లియర్గా అయితే మీరు మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అనమాట. సో ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. సో ఇక్కడ ఏంటంటే 2023, 24, 25 ఈ వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే యూనివర్సిటీ అనమాట, అన్ని యూనివర్సిటీస్ ఉంటాయి. లేదంటే కనుక లాస్ట్లో మనకి అదర్స్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. ప్లస్ అదర్స్ అనే ఆప్షన్ ఉంది అనమాట. లేకపోతే అదర్స్ తీసుకొని ఆ యొక్క యూనివర్సిటీ నేమ్ లేకపోతే కాలేజీ నేమ్ ఎలాగైనా పర్లేదు, మనం ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకేదైనా ఎడిషన్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఉండి ఎంటర్ చేయొచ్చు, లేకపోతే వ్యాలిడేట్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట.
ప్లస్ ఇక్కడ ఏంటంటే మనం ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలన్నమాట. జేపీజీ ఫార్మేట్లో 200 KB వరకు అలౌ చేస్తారు. అలాగే సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత వ్యాలిడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే డిక్లరేషన్ అంతా అయిపోయింది. ఇది అంతా కూడా టిక్ ఆన్ చేసేసి మనం బ్యాక్ వెళ్ళి ఏదైనా ఎడిట్ అయితే ఇదైతే ప్రివ్యూ అనమాట. అన్నీ కూడా చెక్ చేసుకుని ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే ఫైనల్ సబ్మిట్ అయితే చేస్తే సరిపోతుంది. మీకు ఎటువంటి ఫీజు కానీ ఎటువంటి ఎగ్జామ్ కానీ ఏమీ లేదనమాట ఎవరికి కూడాను. మీరు కనుక షార్ట్ లిస్ట్ అయితే మీ యొక్క పర్సంటేజ్ ఆధారంగా మన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే కాల్ చేయడం జరుగుతుంది. మీరు ఏ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో, సపోజ్ ఆంధ్రప్రదేశ్ అయితే కనుక మీకు విశాఖపట్నంలో ఏదైనా హైదరాబాద్లో మీకు ట్రైనింగ్ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.